ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి మరి ఒక దినమును అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, అనేకులు ఈ దినము చూడలేక గతించిపోయి ఉండగా మాకు నీ కృపనిచ్చి నీ సన్నిధికి ఇలాగూ రావటానికి మాకు అనుగ్రహించిన నీ కృప ఈ ఉదయకాల సమయమున నాతోనూ మాతోనూ మాట్లాడమని, కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరముగా చేయము తండ్రి. నీ వాక్యమును విని గ్రహించుకొని నీ వాక్యానుసారముగా నడిచే కృపను మాకును అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము సామెతల గ్రంథము 4వ అధ్యాయము మొదటి 4 వచనములను చదువుకుందాం. కుమారులారా, తండ్రి ఉపదేశమును వినుడి, మీరు వివేకమునందునట్లు ఆలకించుడి. నేను మీకు సదుపదేశము చేసేదను, నా బోధను త్రోసివేయకుడి. నా తండ్రికి నేను కుమారుడుగానుంటిని, నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనై ఏక కుమారుడనై ఇంటిని. మనము చదివిన వాక్య భాగములో సామెతల గ్రంథకర్త అయిన సొలొమోను మహారాజు చెప్పుచున్న మాట, నీ తండ్రి మాటకు లోబడు. నేను కూడా ఒక తండ్రికి కుమారుడుగా ఉన్నాను. ఆయన ఇచ్చిన జ్ఞానము, ఆయన ఇచ్చిన హెచ్చరికలు ఎంత ఆశీర్వాదకరమైనవి అన్న రీతిగా సొలొమోను మహారాజు చెప్పటం చూడగలము. మన జీవితములో ప్రభు మనల్ని ఎంతగా ప్రేమించినాడంటే, ఆయన మనల్ని నడిపించేదానికి కుటుంబములో అనగా నీకు తల్లి తండ్రిని ఇచ్చి వారి మాటల చేత నిన్ను హెచ్చరిస్తూ నీవు నడవలసిన త్రోవను నీకు నేర్పిస్తూ ఉన్నాడు. నీవు నడవలసిన త్రోవ నుండి తొలగినప్పుడు నిన్ను హెచ్చరించి నీ జీవితమును సరిచేసేదాని కోసము వారు ప్రయాసపడుతూ ఉన్నారు. అయితే అనేకులు యవ్వన ప్రాయమునకు వచ్చినప్పుడు తమ తల్లిదండ్రుల మాట కన్నా తాము నిర్ణయమును సరిగా తీసుకొనగలరు అని తలంచి అనేక సార్లు పొరపాటు చేస్తూ వారు చేయవలసిన కార్యం నుండి తొలగిపోయిన వారిగా ఉండటం చూడగలం. వారి నిర్ణయములు అనేక సార్లు వారిని తప్పుడు దారికి తీసుకొని వెళ్ళి వారు పొందవలసిన ఆశీర్వాదమునకు దూరము చేయుచున్నాయి. అయితే ఎవరైతే తన తల్లి తండ్రి మాటకు, ఎవరైతే వారిచ్చే హెచ్చరికలకు లోబడి తమ జీవితమును సరిచేసుకుంటూ వారు సరిగా నడిచేదానికి వారిచ్చే ఆ హెచ్చరికను గైకొని నడుస్తారో వారి యొక్క జీవితము ఆశీర్వాదము చేత నింపబడి ఉంటుంది. నీవు అనుకొనవచ్చు, నా తల్లిదండ్రులకు ఏమి తెలుసు, వారు చాలా తక్కువ చదువుకున్నారు, వారు స్కూలుకు కూడా వెళ్ళలేదు అని నీవు తలంచవచ్చు. కానీ వారు తమ అనుభవంలో నేర్చుకున్న కార్యములు, వారు తమ అనుభవంలో అనుభవించిన ప్రతి కార్యముల నుండి నేర్చుకున్న పాఠములను నీకు నేర్పిస్తున్నారు అని ఎన్నడూ మరచిపోవద్దు. నీవు వారి యొక్క అనుభవంలో ఉన్న కార్యములు తెలుసుకొని వాటి ప్రకారం నడిచినట్లయితే నిజముగా ఒక సమస్య వస్తుందంటే దాన్ని ఎదుర్కొని జయించేదానికి నీవు సిద్ధముగా ఉంటావు. అదే దేవుని యొక్క వాక్యము ఈ ఉదయకాల సమయంలో మనకు నేర్పిస్తున్న కార్యము. నీ తండ్రి మాటకు లోబడు, నీ తల్లి మాటకు లోబడు. నీవు దీర్ఘాయుష్మంతుడుగా భూమి మీద జీవించినట్లుగా నీ తల్లిని తండ్రిని సన్మానించమని 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞగా ప్రభు నీకు ముందుగా ఉంచి ఉన్నాడు. నీవు ఆశీర్వదించబడాలి, నీవు అనేకమైన ఆశీర్వాదాలను సంపాదించుకోవాలంటే నీవు తల్లిదండ్రుల మాటకు విధేయుడిగా ఉండటానికి, విధేయురాలుగా ఉండటానికి మొదటిగా నేర్చుకోవాలి. వారు ఇచ్చే హెచ్చరికలు నీవు
దేవుని యొక్క మార్గములో నుండి తొలగిపోకుండగా, నీవు నీ జీవితమును పాడు చేసుకొనకుండగా, నీవు తప్పు మార్గంలోకి వెళ్ళకుండగా నిన్ను సరిచేస్తూ ఉంటాయి, నిన్ను ఆపివేస్తూ ఉంటాయి. శోధన రాకముందే వారు నీ ప్రక్కనే ఉండి శోధనకు నిన్ను తప్పించి నీ జీవితములో దేవుని యొక్క కృపను నీవు సంపాదించుకునేదానికి సాధనముగా ఉంటారు. మనము చూసినట్లయితే యేసు ప్రభువు చెప్పిన ఉపమానములో అనేక స్థలములో వాడబడుచున్న ఉపమానము తప్పిపోయిన చిన్న కుమారుని యొక్క జీవితమును ఆధారము చేసుకొని ఉంది. అతడు తన తండ్రి మాటకు లోబడకుండగా తన ఆస్తంతా తీసుకొని వెళ్ళిపోయినాడు. చివరికి ఒక పూట కూటి కోసము, పందులు తినే పొట్టు కోసము ఆశించే అంత స్థితికి వెళ్ళినాడు. తండ్రి మాటను ధిక్కరించిన వాడిగా తన యొక్క జీవితములో తాను ఏదో చేయాలనుకున్నాడు, కానీ చివరికి ఒట్టి చేతులతో మిగిలిపోయినాడు. అయితే తనకు ఎప్పుడైతే గ్రహింపు వచ్చినదో, ఎప్పుడైతే తెలుసుకున్నాడో, తన తండ్రి ఇంటికి వచ్చినాడు. తన యొక్క జీవితము బాగు చేయబడింది. నీ తల్లిదండ్రి నిన్ను ప్రేమిస్తూ ఉన్నారు. నీవు పొరపాటు చేసినను సరే, నీవు నడవలసిన మార్గములో నుండి తొలగిపోయి దేవునికి, తల్లిదండ్రులకు దుఃఖకరమైన కార్యములు చేయుచున్న వ్యక్తిగా ఉన్నప్పటికీ ఆయన ప్రేమ గొప్పది గనుక, ఆయన నిన్ను ప్రేమించిన విధానము గొప్పది గనుక ఆయన నీకు సరైన మార్గంలో నడిచేదానికి, నీ తల్లి తండ్రి నీవు నడవలసిన త్రోవను చూపిస్తూ నీ జీవితమును బాగు చేస్తారు. ఈ ఉదయకాల సమయమున నీవు ఎలాగూ స్పందిస్తున్నావు? నీ తల్లిదండ్రుల మాటకు విధేయుడుగా ఉంటున్నావా? నీ తండ్రి మాట నీకు కఠినముగా ఉన్నట్లయితే నీవు దేవుని సన్నిధికి వెళ్ళి, నా తండ్రి మాటలు నాకు ఇంపుగా చేయము, వినగలిగిన రీతిగా చేయమని దేవునితో మాట్లాడు. నీవు ఆయన యొద్ద అభ్యసించినప్పుడు ప్రభు నీ జీవితమును మార్చగలడు. నీ తల్లిదండ్రులు నిన్ను ప్రేమించి నిన్ను గద్దిస్తున్నారంటే వారి యొక్క హెచ్చరికలను తీసుకొని నీ జీవితములో నీవు వారిని అనుసరించి వారిని నడిపించే మార్గములో వెళ్ళినప్పుడు నిజముగా విశ్వాసులుగా ఉన్న తల్లిదండ్రులు కలిగి ఉన్నవారు ఎంతో ధన్యులు. వారు నడిపించే మార్గములో నీవు నడిచినట్లయితే నీ జీవితంలో ఉన్న పోరాటములను దాటుకొని ముందుకు వెళ్ళి జయ జీవితాన్ని పొందేదానికి ప్రభు వారి ద్వారాగా నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ ఉదయ కాలమున నీ హృదయము నీ తల్లి తండ్రుల మాటకు, నీ తండ్రి యొక్క హెచ్చరికకు, నీ తల్లి యొక్క హెచ్చరికకు లోబడుచున్నదా? లేక నాకు తెలుసు అనుకొని, నా ఇష్టానుసారముగా నేను ఉంటాననుకొని ఆ చిన్న కుమారుడు లాగా సమస్తము వ్యర్థపరుచుకున్నప్పుడు వారి యొక్క విలువను తెలుసుకుంటావా? ప్రభు ఈ ఉదయకాల సమయమున నీతో మాట్లాడుచున్న కార్యం, నీవు నీ తల్లికి నీ తండ్రికి లోబడి ఉండి వారిచ్చే హెచ్చరికలు ప్రత్యేకంగా నీ తండ్రి మాటకు లోబడి నడుచుకున్నట్లయితే ప్రభు నిన్ను బహుగా ఆశీర్వదించి అనేక రెట్లు నీ జీవితమును ఇతరులకు ఆశీర్వాదకరంగా చేయగలడు. ఎలాగున్నావో ఒక్కసారి నీవు పరీక్షించుకో, ప్రార్థన చేసుకో. మమ్మల్ని మిక్కలుగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి ఈ దినము నీవు అనుగ్రహించిన హెచ్చరికల కోసము వందనాలు తండ్రి. మాకు ముందుగా ఉండి అనుభవమును పొందుకున్న పెద్దలు, తల్లిదండ్రులు ఇక మాటకు లోబడి ఆ జీవితములో నీకు ఇష్టమైన వారిగా జీవించేదానికి మాకు కృపను అనుగ్రహించుమని ఈ ఉదయకాల సమయమున దేవా, నీవు మాకు ఇచ్చిన ఈ మాటలను గైకొని వాటి ప్రకారము నడిచి తండ్రి, నీతో నాయన మేము అంతము వరకు నీలో నాయన మేము స్థిరపడేదానికి సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప,
ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడయుండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.